అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే మత్తుపై ఉక్కుపాదం, డ్రగ్స్ రహిత తెలంగాణయే లక్ష్యం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఈగల్ స్క్వాడ్కు పూర్తి అండ, సమాజంలో మార్పుతోనే నిర్మూలన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే రాష్ట్ర కొత్త సీఎస్గా సంజయ్ జాజు, జూన్ 30న సిఎస్ రామకృష్ణరావు పదవి విరమణ, అదే రోజు కొత్త సీఎస్గా బాధ్యతల స్వీకరణ, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, జాజు ట్రాక్ రికార్డుకే సీఎం రేవంత్ మొగ్గు, 13 ఏళ్ల తర్వాత మాతృ రాష్ట్రానికి రాక, మత్తుపై పోరుకు ఏకమవుదాం, తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఏపీ అండ్ తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, కేసీఆర్ది రైతు బంధు, కాంగ్రెస్ది రా బంధు అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటిల్తో ఏమన్నారో చెప్పాలి, కేంద్ర మంత్రితో భేటీపై సీఎం స్పష్టతనివ్వాలి, తుంగభద్ర జలాల వాటాలో తీవ్ర అన్యాయం, 15.9 టీఎంసీలకు గాను వస్తుంది, 5 టీఎంసీలే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల భారీ మోసం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే ఫస్ట్ పేజీ కంటిన్యూషన్, కేసీఆర్ది రైతు బంధు, కాంగ్రెస్ది రా బంధు, లగ్జర్ల అరాచకాలను ఎప్పటికీ మర్చిపోం, రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, దళిత గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏవి, ఎన్నికల కోసమే రైతు బంధు ఇస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మత్తుపై ఉక్కుపాదం, డ్రగ్స్ రహిత తెలంగాణయే లక్ష్యం, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. సమాజంలో మార్పుతోనే నిర్మూలన అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈగల్ స్క్వాడ్కు భరోసా ఇచ్చారు, సామాజిక మార్పుతోనే సాధ్యమని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కొత్త సీఎస్గా సంజయ్ జాజు, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. 13 ఏళ్ల తర్వాత మాతృ రాష్ట్రానికి రాక, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం సలహాదారుగా రామకృష్ణరావు, ఒకేసారి 13 మంది అధికారుల ట్రాన్స్ఫర్, హైదరాబాద్లో తొలి డేటా సెంటర్ సిటీ, 1500 ఎకరాల విస్తీర్ణలో భారీ నగరం ఏర్పాటు, వికారాబాద్ జిల్లా చేవెళ్లలో నిర్మించనున్న రాష్ట్ర సర్కార్, దేశంలోని తొలి డేటా సెంటర్ నగరంగా గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనపై సిఎస్ ఐటీ శాఖ ఆమోదం, వెనిజువేలా విలయం, చమురు రంగానికి భారీ షాక్, భారత్ చమురు దిగుమతులకు బ్రేక్, సర్ ప్రక్రియకు పాస్పోర్ట్ చెల్లుబాటు, ఎన్నికల సంఘం కీలక ప్రకటన, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ పురోగతి, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, డిజిటల్ పురోగతితో ఆర్థిక సాధికారత, ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి, నెదర్లాండ్స్ క్వీన్ మాక్సిమాతో భేటీ, అయోధ్య దొంగతనం కేసులో కీలక మలుపు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు రాజీనామా, 8 మంది నిందితుల అరెస్ట్, ఎల్ నినోతో తక్కువ వర్షపాతం, కేంద్రం తాజా అంచనాలు, పాఠశాలలు పిల్లలపై దాడులు ఉపేక్షించం, దాడులు చేసేవారిని వదిలిపెట్టొద్దు, ఐరాసాలో గళమెత్తిన భారత్ ప్రతినిధులు, సమిష్టగా పునాదులను పటిష్టం చేద్దాం, భారత్ యుఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం, వేల మంది సైన్యానికి ఇమాం ఎదురు నిలిచారు, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇమాం త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని, విగ్ కారణం కాదు, కేతన్ తండ్రి క్లారిటీ, ముందే తెలుసు చంపాల్సిన అవసరం లేదు, ట్రెక్కింగ్కు వెళ్దామని సియానే కోరింది, కేతన్ అంటే ఇష్టమని సియా చెప్పింది, విగ్ ప్రచారాన్ని ఖండించిన తండ్రి, ట్రెక్కింగ్కు వెళ్దామని సియానే కోరిందంటూ క్లారిటీ ఇచ్చారు. బంగారం ధరలు స్థిరం, క్విక్ కామర్స్ రంగం కొత్త దశలోకి, వేగం నుంచి లాభదాయకత వైపు మార్పు, ఐఫోన్ 18 ధరలపై వినియోగదారులకు ఊరట, ఆవిష్కరణకు సిద్ధమైన గెలాక్సీ A27 5G స్మార్ట్ ఫోన్, భారత్ యూకే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమల్లోకి, లగ్జరీ వస్తువుల ధరలు తగ్గే అవకాశం, ఐర్లాండ్తో తొలి T20కు సిద్ధమైన టీమిండియా, నెట్స్లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ, లీగ్ దశలో ఒక్క గోల్ ఇవ్వలే, 6వ జట్టుగా మెక్సికో రికార్డు, 452 పరుగులకు డిక్లేర్, శతకాలతో తుక్కురేపిన జురెల్ సాయి సుదర్శన్,
ఐరిష్ బోర్డు నిర్వాహకంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం. సినిమా న్యూస్ చూస్తున్నాం. హిట్ కోసం ఎదురు చూస్తున్న కేతికా శర్మ. ప్రస్తుతం రిలేషన్షిప్లో లేను అంటున్న శృతి హాసన్. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ సునీత మరోసారి స్పష్టీకరణ చేశారు. సింగర్ సునీత. దసరాకు జైలర్ 2. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి. www.voiceforthe.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.